నేను విష్ణు సహస్రం చెప్పే యోగ్యతను సంపాదించుకోవాలంటే నాకు ఇచ్చే వసతిలో నేను ఏకాంతంగానే ఉండాలమ్మా. దయచేసి ఇవాళ అనుభవం మీద చెప్తున్నా, రేపు కానీ ఎల్లుండి కానీ నన్ను కలవడానికి ఎవ్వరూ ప్రయత్నించద్దు. మీరు ప్రయత్నించకపోవడమే నన్ను అభిమానించడం కింద లెక్క. గురువుగారండి దర్శనం అండి వద్దమ్మా, అవన్నీ ఈ పంచెలు పళ్ళు పాదాభివందనాలు ఇవన్నీ నాకు నచ్చని వ్యవహారాలు. నా మీద కానీ విష్ణువు మీద కానీ సృష్టి మీద కానీ దేవుడి మీద కానీ ఏమన్నా గౌరవం ఉంటే ఈ 3 రోజుల్లో నేను చెప్పిన మంచి మాటల్ని మనసా వాచా కర్మణ ఆచరించే ప్రయత్నం చేయండి. నేను కోరుకునేది అదొక్కటే. మీరు ఎవరు ఆచరించారో నాకు చెప్పక్కల్లా. ఏది వద్దు, మీరు ఆచరించిన సమాజం బాగుంటుంది. నన్ను దర్శించడం, నాకేదో చేతుల్లో పెట్టడం, నా కాళ్ళు గోకేయడం ఇవన్నీ ముఖ్యమైన విషయాలు కావు. దానికి కాదు, ఖచ్చితంగా నేను చెబుతాను ఆ విషయం. మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి, నా కాళ్ళ మీద పడ్డం కాదు. పైగా మీరు ఇలా పడ్డం వల్ల ఏం జరుగుతుందంటే మాకు అహంకారం వస్తుంది. ఇక్కడ 100 మంది పడ్డారు, ఇవాడు ఇదో పెద్ద లెక్క అయింది. ఇక్కడ చిన్న కుర్రాడు సెల్ ఫోన్లో సెల్ఫీ ఏదో ఫోటో పెట్టి లైక్ డిజలైకన్ లెక్కెడతాడే, బొట్టన వేలు పైకి కిందికి, ఇది మాకు లెక్క. ఇక్కడ రేపు ఇంకో గురువు గారు వస్తారు, ఆయనకి 50 మంది చెప్తే ఆయనకంటే నేను గొప్పవాడు, ఎందుకంటే నాది 100 అంటే కాళ్ళు లెక్కెట్టుకుంటూ కూర్చుంటారు. ఇక్కడ మనం గురువుల వల్ల మనం బాగుపడకపోగా పాదాభివందనాలు చేసి వారిని జడగొడుతున్నాం. వారికి లేనిపోని అహంకారాలు వస్తున్నాయి. ఇవన్నీ లెక్కెట్టుకుంటాడు ఆయన, మీకు చెప్పడం. అసలు నేను జనాల నుంచి బయటకు రాలేకపోయానండి, మొత్తం అంతా మీద పడే అవకాశం మనం ఇచ్చాం. అలాగా పెట్టద్దంటే మానేస్తాను. నేను చెప్తాను ఖచ్చితంగా. నేను ఇప్పుడు 3 రోజులు చెబుతున్నా. నేను ఈ మధ్యలోంచి మీకు నమస్కారం చేసుకుంటూ వెళ్ళిపోతా అంతే. మీరు నిలబడి నమస్కారం చేయండి. ఎవ్వరూ పాదాభివందనాలు చేయొద్దు. నచ్చే వ్యవహారం కాదు నాకు. ఎవరు నన్ను కలిసే ప్రయత్నం చేయొద్దు. నేను దొరకను. ఎందుకంటే నాకు విష్ణువు దొరకాలంటే నేను మీకు దొరకకూడదు, అంతే నా తాపత్రయం. మొత్తం ఊళ్ళో జనం అంతా ప్రతి జీవికి ఉండాలి. నాకు విష్ణువు దొరకాలంటే నేను మీకు దొరకకూడదు. వివిక్త జన శైవిత్వం అరతిర్ జన సంసది, భగవద్గీతలో చెప్పిన మాట. వివిక్త దేశ శైవిత్వం, ఏకాంతంగా ఉండు, ఏకాంతంగా ఉండు. అరతిర్ జన సంసది, జనంతో కలవాలని కోరుకోకు. 2 గంటల ప్రవచనం చెప్పడం తప్పదు కాబట్టి వస్తాం, మాట్లాడతాం, వెళ్ళిపోతాం అంతే. మిగిలినప్పుడు జనసాంగత్యం నిమిత్తం లే. నేను ఎంత తప్పించుకుందామన్నా తప్పన బంధాలు 3 ఉన్నాయి. భార్య, 2 పిల్లలు ఉన్నారు, అవి చాలు, ఇంకా అక్కర్లేదు. వాళ్ళకి నేను, నాకు వాళ్ళు, తప్పదు బతుకున్నంత కాదు. ఆ బంధాలు చాలు. ఇదే మనం ముందు నేర్చుకోవలసింది. భగవతత్వం అర్థం కావాలంటే ఏకాంతం, మౌనం. అప్పుడే విశ్వమంతా విష్ణు అనే విషయం అర్థమవుతుంది. అది కాకుండా జనంతో కలిసినంతకాలం రాగద్వేషాలు పెరుగుతూనే ఉంటాయి. ఏదో రకంగా పోటీలు వస్తాయి, గొడవలు వస్తాయి, ఏదో ఒకటి వస్తాయి. ఇంకా వాటికి మన మనస్సు లొంగకుండా ఉండాలంటే మనం ఏకాంతంగానే ఉండాలి. అందుకని సరిగ్గా ఈ నామాలు విశ్వమంతా విష్ణువు అని చెప్పడంలో ఈ బీజాక్ష వషట్ అంటే నమస్కారం, వషట్కార అంటే నమస్కారం. విశ్వమంతా నిండిన విష్ణువుకి నమస్కారం. దాని సారాంశం అది. 3 నామాలు కలిపితే విశ్వమంతా విష్ణువేని ఎలా నిరూపణ చేస్తారు? అసలు ఒక్కటే అన్న విషయం మనకి ఎలా తెలియాలి? అంతటా నిండి ఉన్నది ఒక్కటే అంటే ఎలా తెలుస్తుంది? భగవంతుడు ఒక శక్తి అని అర్థమైతే తప్ప ఆ విషయం తెలియదు. భగవంతుడికి 4 భుజాలు ఉంటాయని ఒకళ్ళు, 3 కళ్ళు ఉంటాయని ఒకళ్ళు, 4 ముఖాలు ఉంటాయని ఒకళ్ళు, 16 ఆయుధాలు ఉంటాయని ఒకళ్ళు చెప్పినంతకాలం భగవంతుడు మనకు అర్థం కాడు. ఇదంతా పెద్ద ఆర్మీ ట్రూప్ తప్పితే దేవతలు కాదు. చేతులు ఉండడం, ముక్కులు ఉండడం, ముఖాలు ఉండడం, ఎక్కువ ఉండడం ఇవన్నీ దేవతల లక్షణాలు కావు. పక్కగా చెప్పాలంటే వికలాంగుల లక్షణాలు. దాని గురించి మాట్లాడద్దు అసలు. అది పెద్ద విషయం కాదు. శివుడికి 3 కళ్ళున్నా, విష్ణువుకి 4 చేతులున్నా, బ్రహ్మకి 4 ముఖాలున్నా, ఇంద్రుడికి 1000 కళ్ళున్నా, అవన్నీ సింబల్స్, సంకేతాలు. వాటి వెనకాల తత్వాలు ఉన్నాయి, కథలు ఉన్నాయి. అవి ఏవి తెలియకుండా 3 కళ్ళు ఉండడం గొప్ప అనుకోవద్దు. నాకు 4 కళ్ళు ఉన్నాయి, కళ్ళజోడుతో కలిపితే ఇంకా గొప్ప. ఏమిటా గొప్ప? భగవంతుడు అనేది ఒక శక్తి. ఆ శక్తి విశ్వమంతా నిండి ఉంది. అది పవర్. విద్యుత్ శక్తి వైరింగ్ ఎంత ప్రాంతం జరిగిందో ఇక్కడ కనపడుతుంది. వైరింగ్ ఎంత ప్రాంతం జరిగిందో విద్యుత్ అంతా నిండి ఉంది, అనుమానం వెళ్ళా. ఈ లైట్లోనే బల్బు, మనం విద్యుత్ ఎక్కడ ఉందంటే అవి వెలుగుతుంది అంటామా? వెలుగుతున్నది ఎక్కడ? బల్బులో. వెలగని చోట లేదా? బల్బుకి మధ్యలో వైర్ ఉందా లేదా? వైర్లో విద్యుత్ ఉందా లేదా? అనుమానం ఉంటే వైరు కోసి వేలు పెట్టు, బాగా వ్యక్తం అవుతుంది. ఇక నువ్వు వ్యక్తం కావు. ఇంకా మరి విద్యుత్తు ఉంది. వైరింగ్ జరిగిన ప్రాంతం అంతా విద్యుత్తు ఉన్నప్పటికీ బల్బు ఉన్న చోట భగవంతుడు వ్యక్తమైనట్టే విశ్వమంతా భగవంతుడు వ్యాపించి ఉన్నప్పటికీ దేవాలయంలో మాత్రమే వ్యక్తం అవుతాడు. అందుకు మనం దేవాలయానికి వెళ్ళాలి, ఆరాధన చేయాలి. అలాగే విద్యుత్ శక్తి ఇక్కడ ఫ్లడ్ లైట్ రూపంలో, ఎక్కడ ఇంకో ఆకుపచ్చ, ఇక్కడ తెల్లగా వెలుగుతుంది, అక్కడ లేత పసుపు రంగులో వెలుగుతుంది. బల్బులు గమనించండి మీరు. నువ్వు ఒక్కసారి అక్కడ చూస్తే కళ్ళు మిరిమిట్లు కలుగుతున్నాయి. అక్కడ ట్యూబ్లైట్ రూపంలో వెలుగుతోంది. అక్కడ ఫ్యాన్ రూపంలో తిరుగుతోంది, ఇక్కడ మైక్ రూపంలో పలుకుతోంది. ఒకే విద్యుత్ శక్తి ఇన్ని రూపాల్లో ఉపయోగపడుతోంది. అలాగే ఒకే భగవంతుడు ఒక ఆలయంలో రాముడుగా, ఇంకో ఆలయంలో కృష్ణుడుగా, ఇవాళ మన సంపద్ వినాయకుడుగా రకరకాల రూపాల్లో ఉంటాడు. ఒకే శక్తి.
ఇప్పుడు హిందూ ఆరాధనా విధానం ఎంత విశిష్టమైందండి. ఒకడే దేవుడు అని మాట్లాడడం మూర్ఖత్వం, అనుమానం ఏం లేదు. ఒకడే దేవుడు అనేవాడు రూపాన్ని చూపిస్తాడు. ఆ రూపాన్ని చూపించి ఆయనే దేవుడు. ఆయన ఎప్పుడు వచ్చాడు? ఇంత చేసి వచ్చి 1000-2000 ఏళ్ళు కాల. అంతకుముందు దేవుడు లేడా? అర్థం లేనమాట. అంతకుముందు ఇంకో రూపంలో ఉన్నాడంట. మరి అయితే 2 రూపాలు ఉన్నాయి దేవుడికి, నువ్వు ఒకటే దేవుడు అంటావే? ఉన్నాయి కదా, లేకుండా ఏమవుతాడు? లేకపోతే ఉండాలి కదా. ఈ తత్వాన్ని గ్రహించారు కాబట్టి సనాతన ఋషులు దేవుడికి రూపం లేదు అన్నారు. నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కళ శాంత నిష్కామ నిరుపప్లవ నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ నిత్యశుద్ధ నిత్యబుద్ధ నిరవధ్య నిరంతర. లలితా సహస్రంలో వరుసగా ఉంటాయేమో ఒక 50 నామాలు ఉంటాయి. నిర్ 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 అంటే లేదు 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 మాట్లాడక, ఏది లేదు. నువ్వు అనుకునేవన్నీ సగుణ అనుకుంటాయి, నిర్గుణ అనుకుంటావు. ఆ లేనిదే భగవంతుడు. నీవు అనుకునే లక్షణాలు ఏవీ లేనిది, అసలు లేనిది కాదు, ఉన్నది అదే. దానికి సత్, అది ఉందంతే, ఇంకే లక్షణం ఉండదు. ఇవన్నీ మనం సగుణంగా మనం పెట్టుకున్నాం, మనకు ఆ రూపం ధరించామంతే. అంటే ఆ మూలమైన శక్తి, ఇప్పుడు శక్తి ఎక్కడ లేదో చెప్పండి. ఇక్కడ మనకి శక్తి ఎన్ని రూపాల్లో కనపడుతుందమ్మా? నాలో మాటలు వ్యక్తం అవుతున్నాయంటే శక్తి కారణమా కాదా? ఆ శక్తికి నేను కొంత ఆహారం తిన్నానా లేదా, లేకుండా వ్యక్తం అవుతాయా? నాలో ఒక శక్తి ఉంది, అది ఆహారాన్ని బట్టి వ్యక్తం అవుతుంది. నేను 2 రోజుల పాటు ఉపవాసం చేశాను అనుకోండి, కొంచెం నీరసంగా వ్యక్తం అవుతుంది, కొంచెం నీరసంగా అవుతుంది. ఏమిటో కాస్త తింటే బాగుండు అనుకుంటా. అవసరమే. అలాగని ఎక్కువ తిన్నాము అనుకోండి, మొత్తం వ్యక్తం కాదు, పడుకుని నిద్ర రూపంలో వ్యక్తం అవుతుంది. ఎక్కువ తినకూడదు, తక్కువ తినకూడదు, కావలసినంత తినాలి. అంటే ఎంత శక్తి అవసరమో దానికి సరిపడి తినాలి. లేకపోతే ఆ వినియోగం కాని శక్తి క్యాలరీలు అంటే అదే, కొవ్వు రూపంలో పేరుకుంటుంది బాగా. ఒబేసిటీ అంటే అదే వినియోగం కాని శక్తి. అంటే శక్తిని వినియోగం చేయగలిగితేనే తినాలి తప్ప వినియోగం లేకుండా తినేసి కూర్చుంటే అలాగా. ఇప్పుడు శక్తి లేని ప్రదేశం ఎక్కడుందండి? ఇక్కడే విద్యుత్ శక్తి రూపంలో ఉంది. విద్యుత్తో సంబంధం లేకుండా నాలో వాక్శక్తి రూపంలో ఉంది. మీలో మాత్రం లేదా? మీరు వింటున్నారా లేదా? మనస్సు పనిచేస్తుందో లేదా? అర్థం చేసుకుంటున్నారు కదా. అంటే శ్రవణ శక్తి రూపంలో ఉంది, అవగాహన శక్తి రూపంలో ఉంది. ఇన్ని రూపాలలో ఇక్కడే కనపడుతుంది. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం, ఆ శక్తి అనేసరికి ఎంతసేపు మనుషులు చెప్తారు, ఈ పుష్పగుచ్చంలో శక్తి ఉందా లేదా, ఈ సీసాలో శక్తి ఉందా లేదా, ఈ బల్లలో శక్తి ఉందా లేదా, ఈ మైకు గొట్టంలో శక్తి ఉందా లేదా? వాటిలో కూడా ఉంది. చిచ్చక్తిశ్చేతనారూప జడశక్తి జడాత్మిక. లలితా సహస్రంలో మాట. చిచ్చక్తికి చేతనారూప, చైతన్యవంతులైన మనుషులు జీవుల్లో చైతన్యం రూపంలో శక్తి వ్యక్తం అవుతుంది. జడాత్మిక జడశక్తికి, జడ పదార్థాల్లో జడత్వం రూపంలోనే వ్యక్తం అవుతుంది. నేను మాట్లాడతా, ఈ సింహాసనం మాట్లాడకూడదు. ఇది కూడా మధ్యలో 2 మాటలు మాట్లాడింది అనుకో, నేను భయపడి పారిపోతా ఇక్కడి నుంచి. దెయ్యం ఉందరా బాబోయ్. సింహాసనం మాట్లాడడం ఏంటి? నేను మాట్లాడాలి కానీ. అంటే మాట్లాడడం నా శక్తి అయితే, మాట్లాడకుండా ఉండడం దీని శక్తి. కూర్చోవడానికి ఇది పనికొస్తుంది, నేను పనికిరాను. నా ఒళ్ళో ఎవడన్నా కూర్చుంటే అప్పడం అయిపోతా. ఇది నాలాంటి వాళ్ళు 10 మంది కూర్చున్నా పట్టుకుని ఉంటుంది. ఇది దానికి ఆ శక్తి ఉంది, ఆ శక్తి నాకు లేదు. ఈ ధైర్యం ఉంటే అలా ఒంటరిగా కూర్చొని జపమో తపమో ధ్యానమో చేస్తే ఎప్పటికైనా ఆత్మసాక్షాత్కారం అయితే ఈ ప్రవచనానికి విన్నదానికి చెప్పిన దానికి అది సార్థకత్వం. కానీ ఇంకేవో పదవులు పీఠాలు ఇంక దేనికి ఇవన్నీ ఇక్కడ. ఇది త్రివిక్రమ వామన అంటే 3 అడుగుల నేల చాలు అన్నాడు ఆయన. మీరు జపం చేసినా తపం చేసిన 3 అడుగులు చాలు అనండి. త్రివిక్రమాయ నమః వామనాయ నమః ఋషికేశాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః. ఆ 2 జంట నామాలు. ఎందుకని? శ్రీధర అంటే లక్ష్మీదేవిని ధరించిన వాడు, కోటీశ్వరుడు. ధరించాడంటే బాగా ఎనప్పటి నుండే డబ్బు ఉంది, బ్యాంకులో కూడా ఉంది బ్రహ్మాండంగా, స్విస్ బ్యాంకులో కూడా ఉంది. అప్పుడు ఎలా ఉండాలి మనిషి? ఋషికేశాయ నమః. ఋషిక అంటే ఇంద్రియాలు, ఈశ అంటే ప్రభు. ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి డబ్బున్న వాళ్ళందరూ ఖచ్చితంగా, లేకపోతే ఆ డబ్బు దుర్వినియోగం అయిపోతుంది. బాగా డబ్బు ఉంది కదా అని పిల్లలకి రకరకాల స్వేచ్ఛ ఇచ్చేసి క్రెడిట్ కార్డులు ఇచ్చేసి అందులో 3 లక్షలు 4 లక్షలు బ్యాలెన్స్ పెడుతున్నారు. వాడు చెడిపోవడానికి అది సరిపోదా అండి? యవ్వనం ధన సంపత్తి ప్రభుత్వం అవివేకత ఏకైకమప్యనర్థాయ కిముయత్ర చతుష్టయం అంటాడు సుభాషితాల్లో. మనిషి చెడిపోవడానికి 4 ఉన్నాయి. 4 ఏ ఒక్కటి ఉన్నా చాలుట, 4 అక్కర్లేదుట. యవ్వనం, మనిషి చెడిపోవడానికి యవ్వనం చాలన్నాడు. పొగరెక్కిపోతూ ఉంటాడు పైలా పచ్చీసు. ధన సంపత్తికి డబ్బు చాలు ఒక్కటే అన్నాడు. ప్రభుత్వం, ఇంట్లో అధికారం, బయట అధికారం, 4 ఫ్రెండ్స్ కూడా ఉండడం, జై జై అంటూ ఉండడం, ఇంకేం అక్కర్లేదు, అది కూడా చాలు. ఆ పైన అవివేకం ఉంటే ఇక చెప్పక్కర్లేదు అన్నాడు. ఈ 4 ఏ ఒక్కటి ఉన్నా చాలు చెడిపోవడానికి. 4 ఉంటే చెప్పేది ఏముంది అన్నారు. చాలామంది ధనవంతుల పిల్లలకి 4 ఉన్నాయి, అందుకని బాగుపడడం చాలా కష్టం.
డబ్బు ఉంది, తండ్రి ఇచ్చాడు, అధికారం కూడా ఇచ్చాడు, ఈయన ఏం చెప్పడానికి వెళ్ళేది వాడు వినడు. అవివేకం సరే సరే, డబ్బు ఉన్న వాళ్ళకి పుట్టుకతో వచ్చేస్తుంది, అహంకారం వచ్చేస్తుంది. యవ్వనం సరే సరే వచ్చేసింది, గేదెకి వచ్చింది, దున్నపోతకు వచ్చింది, మనకు రాదేమిటి? యవ్వనం రావడానికి విశేషం ఏముందండి? వస్తుంది. కానీ ఈ 4 కలిసి మనిషిని జరగొడుతున్నా లేదా? అందుకే డబ్బు ఉన్నప్పుడే ఆపదలందు ధైర్య గుణము అంచిత సంపదలందు తాల్మియున్. డబ్బు ఉన్నప్పుడే మనం కాస్త కిందికి దిగి ఉండాలి. నాలుక మేరకూడదు, కాలు మీద కాలు వెయ్యకూడదు. పెద్దవాళ్ళందరినీ పూర్వం ఊళ్ళో ఎలా గౌరవించామో అలాగే గౌరవించాలి. నీకేమిట్రా పెద్ద కోటీశ్వరుడు అంటే, ఏదో తల్లిదండ్రులు దయండి, మీ ఆశీర్వచనం అండి, నేను బాగుపడాలని అనండి, అంతే, డబ్బు సమస్య వద్దండి అనే చెప్పాలి. అంతేగాని మేసం మెలేసామంటే అయిపోయినట్టే లెక్క. అందుకే హృషికేశాయ నమః, శ్రీధరాయ నమః, హృషికేశాయ నమః. నువ్వు శ్రీధరుడు అయినప్పుడు హృషికేశుల్లో ఉండు, గర్వించకు. పద్మనాభాయ నమః, దామోదరాయ నమః. పద్మనాభుడు అంటే పద్మం, విష్ణుమూర్తి యొక్క నాభియందు పద్మం వస్తుంది. సరిగ్గా దాని ఉద్దేశం అండి ఈ సృష్టి క్రమం అంతా అందులో చెప్పారు. ఆయన నాభి, ఆ నాభి నుంచి తామరతూడు కదా, నాభి నాళం, ఆ నాళం చివర పద్మం, పద్మంలో బ్రహ్మ. తొలి శిశువు బ్రహ్మ అంటే అంతే కదా. తల్లి కడుపులో శిశువు ఎలా పుడుతున్నాడండి, ఎలా బయటకు వస్తున్నాడో ఆలోచించండి. తల్లి కూడా మొట్టమొదట ఆ శిశువు, ఆ వీర్యకణం పడినప్పుడు శిశువు రూపొందడం ఉంటుంది. ఈ బొడ్డుకుండే తాడు దగ్గరే వస్తుందమ్మా, అది నాభి దగ్గరే ఏర్పడుతుంది. చిన్న తామర తూళ్ళలాగే ఉంటుంది ఆవిడ కూడా, ఇలా కొసలాగా. అది కొంచెం క్రమంగా ఆ వీర్య బిందువు పడగానే శిశువు అలాగా కలనై ఇపేదనై ఇచేలనై అని భాగవతంలో పోతన గారు చెబుతాడు. అలా నెమ్మదిగా ఇలాగా జలగా ఉండి గడ్డ కట్టి నెమ్మదిగా ఒక పిండంలా తయారవుతుందండి. అది కాస్త తయారవడం ఎక్కడ, నాభికి సంబంధించిన నాళంలోనే తయారవుతుంది. ఆ నరం అన్నమాట. అది కాస్త ఉబ్బుతుంది. అదే గర్భం వచ్చింది, గర్భిణి అయిందంట. అది క్రమంగా పెరుగుతుంది సరిగ్గా. ఆ నాభీనాళం సరిగ్గా బొడ్డు తాడు తెలుగులో, ఆ బొడ్డు తాడుగా ఉన్నదాన్ని పెరుగుతున్న కొద్దీ శిశువు లోపల ప్రవేశించాక ఉమ్మ నీరు చేరుతుంది. ఆ ఉమ్మ నీటిలోనే శిశువు ఉంటాడు. అందుకే గర్భం ధరించిన వాళ్ళని మన తెలుగులో ఏమంటారు, నీళ్లు వసుకుంది అంటారు. పొరపాటు మాట. నీళ్లు పాలు పోసుకోరు, మనకి తెలియక వాడుతున్నాం. నీరు మోసుకుంది అనాలమ్మా. నీరు మోసుకుంది, నీరు పోసుకోలేదు. నీరు మోసింది మాట అది. నాచన సోమన ఉత్తర హరివంశంలో వాడతాడు. నీరు మోసుకొని ఏ నీరజాతే క్షణ అంటాడు. నేను కావ్యంలో 10 ఏళ్ల క్రితం చదివి ఆశ్చర్యపోయా, ఇదే మాట మన వాళ్ళందరూ పొరపాటు వాడుతున్నారా అని. నీరు మోసుకొని, ఏమిటి నీరు మోసుకోవడం? ఉమ్మ నీరు మోసుకుంది ఆవిడ. శిశువు కడుపులో పడగానే ఉమ్మ నీరు వస్తుంది. ఎందుకంటే బిడ్డ పిండం ఎంత ఉంటుందండి, ఆ పిండం నీటిలో తేలుతూ ఉండాలి. సరిగ్గా మీరు గమనించండి. ఆ నీటిలో తేలే పిండం జీవుడు, ఆ పాల సముద్రంలో తేలేటువంటి బ్రహ్మాండం పరమేశ్వరుడు శ్రీ మహావిష్ణువు. ఆయన చుట్టూ పాల సముద్రం అంటే అర్థం. ఆ పాల సముద్రమే తల్లి కడుపులో ఉమ్మనీరు. మన జీవుడైతే ఆయన దేవుడు. మనకేమో చిన్న ఉమ్మనీరు గొట్టం చాలు, ఒక లీటర్ నీళ్లు చాలు. ఆయనకి సముద్రం కావాలి. ఎందుకంటే ఈ జీవుడు ఆ దేవుడు. ఇది వ్యష్టి, అది సమష్టి, కొలతలో తేడా. అందుకని శిశువు ఎలా పుడతాడు అనే విషయాన్నే మనకి విష్ణుమూర్తి యొక్క పడుకున్న క్రమం, ఆ గర్భ పద్మనాభం ఈ పద్ధతిలో చెప్పారు. ఇలా ఉంటుంది అబ్బాయి అని చెప్పేసి. అందుకే తల్లి కడుపులో బొడ్డు తాడు ఏర్పడుతుంది. ఆ తాడు నాడం అది కాస్త గట్టి పడుతుంది, పొడుగు అవుతూ ఉంటుంది, లావు అవుతూ ఉంటుంది. అది లావు అవడం వల్ల ఇప్పుడు పొట్ట ఎక్కువ కనపడుతుంది, లేకపోతే ఎందుకు కనపడుతుంది? అక్కడ ఉమ్మనీటిలో శిశువు తేలుతూ ఉంటాడు. క్రమంగా 2వ నెల, 3వ నెల, 4వ నెల రాగానే చెవులు, కాళ్ళు, ముక్కులు అన్నీ ఏర్పడిన కొద్దీ ఇంకా లావు అవుతున్న కొద్దీ ఇప్పుడు కాస్త 9వ నెలకి భారంగా ఇక మొత్తం 2 మనుషులు అన్నట్టుగా ఉంటుంది ఆవిడ. అందుకే గర్భిణిని సంస్కృతంలో దౌహృది అంటారండి. ఎంత గొప్ప భాషో సంస్కృతం. దౌహృది, 2 హృదయాలు ఉన్నాయమ్మా నీ దగ్గర, జాగ్రత్తగా ఉండాలి. నీ ఒక్క హృదయం కాదు, 2 హృదయాలు ఉన్నాయి. దౌహృది. అందుకే అలా ఉన్నటువంటి శిశువు సరిగ్గా గమనించండి. సరిగ్గా ఆ నాభీనాళమే బాగా ఉబ్బుతుంది, బొడ్డుతాడు. చివరికి శిశువు బయటకు వస్తున్నాడు. ఆ బయటకు వచ్చినప్పుడే పుష్పం. నేను ఇంక ఎక్కువ వివరిస్తే బాగుండదు. పుష్పవతి అనే మాట వాడతారు. ఎందుకో మీరు ఆలోచించు. పుష్పవతి అయ్యాకే సంతానం కలుగుతుంది. అందుకనే పుష్పం కమలం. ఆ కమలంలో తొలి శిశువు బ్రహ్మ. ఆయన నాభీనాళం ద్వారానే బ్రహ్మదేవుడు వచ్చాడు. ఇక్కడ జీవుడు కూడా తల్లి నాభీనాళం ద్వారానే, బొడ్డుతాడ ద్వారానే బయటకు వస్తున్నాడా లేదా? బయటికి రాగానే బొడ్డుతాడు కత్తిరించారా లేదా? ఆ బొడ్డుతాడు కత్తిరించకపోతే ఎప్పటికీ తల్లిని పట్టుకుని వేలాడుతూ ఉండాలి మనం. ఆవిడ శరీరంలో భాగం. మనం తండ్రి పుట్టుకకి కారణం, కానీ తల్లి అలాంటిది కాదండి. ఈ శరీరం మొత్తం ఆవిడదే. అంత అనుబంధం ఉంది కాబట్టి అమ్మో అని ఏడుస్తూ ఉంటాం. మాతృదేవోభవ ముందని పితృదేవోభవ తర్వాత. తండ్రి తక్కువని కాదు. అక్కడ ప్రాధాన్యాల విషయానికి వస్తే తల్లిదే ప్రాధాన్యం. అదే శరీరమే ఆవిడది. లేదా బొడ్డుతాడు ఒక్కటి కొయ్యకపోతే ఎప్పటికీ వేలాడవలసిందే, వేరే దిక్కు లేదు ఇక్కడ.
అంచేత ఆ బొడ్డుతాడు పట్టుకుని మనం వేలాడినట్టే బ్రహ్మదేవుడు ఈ బొడ్డుతాడు పట్టుకుని ఆయన పైన వేలాడుతున్నాడు. అంతకంటే ఆయన తొలి శిశువు. అంటే జీవుడుగా వ్యష్టిగా నువ్వు మీ అమ్మకి శిశువు, ఆయనకి సమిష్టిగా బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువుకు శిశువు. ఇప్పుడు పద్మనాభగా అంటే సృష్టి క్రమాన్ని మొత్తం వివరించారు. అందుకే విష్ణు సహస్రం సృష్టి రహస్యం అని చెప్పారు. అటువంటి పద్మనాభుడు అంటే పద్మం పైగా సంపదకి సంకేతం. లక్ష్మీదేవి అందులో పుట్టింది. ఐశ్వర్యవంతుడు, సంతానం ఉన్నవాడు, ప్రజాపతి అయినవాడు. ఆయనే ఒక్కోసారి దామోదరుడు అవుతాడు. దామోదరుడు అనే మాట మామూలుగా అన్ని చోట్ల ఉండదు, కానీ బ్రాహ్మణ వర్గాల్లో ఉంటుంది. వైదికం పురోహితుల వర్గాల్లో వాడో దరిద్ర దామోదరుడు అంట. అంటే బ్రాహ్మణుల లెక్కలో ఏమిటంటే దామం అంటే యజ్ఞోపవేతం. వాడికి పిల్లని ఇచ్చారని ఏమిస్తారో దామం తప్పితే ఏం లేదు. అంటే యజ్ఞోపవేతం తప్పితే వాడికి ఏం లేదు. ఇక్కడ చెంటు పొలం లేదు, గజం స్థలం లేదు, పిల్లని అవడెత్తాడు. అందుకని వాడో దరిద్ర దామోదరుడు, ఈ తాడు తప్పితే ఏమీ లేదంట. అది దామోదరుడు. నువ్వు పద్మనాభుళ్ళ ప్రజాపతిలా పరమ ఐశ్వర్యంతో ఉన్నా సరే, అలాగే యజ్ఞోపవేతంతో మిగిలినా సరే ఒకే రకమైన యోగస్థితిలో ఉండు. అంటే మనకు ఐశ్వర్యం ఉండని లేకపోని, పిల్లలు ఉండని లేకపోని, పద్మనాభుడు సృష్టి మొత్తానికి అధిపతి అండి. దామోదరుడు అంటే తానే దరిద్రుడయ్యాడు, పిల్లలున్నా పోషించలేడు. అందుకని పిల్లలు లేని వాళ్ళు ఎవరు దయచేసి బాధపడకండి. దేవతలెవరికి పిల్లలు లేరు. పిల్లలు లేని వాళ్ళు దేవతలతో సమానం, సంతోషించాలి. అంతేగాని ఎక్కడికో వెళ్ళడం, ఎవరో అనడం, ఎన్నున్నా పిల్లలు లేకపోతే ఏం లేదమ్మో, వచ్చిన నష్టం ఎలా. ఉన్నవాళ్ళు ఎవరు సుఖంగా లేరు, మీరు ఎంక్వైరీ చేయండి. పిల్లలు ఉన్నవాళ్ళు ఎవరు సుఖంగా లేనంత వరకే లేరని ఏడుపు. ఉన్నాక అన్నీ ఏడుపులే. ఇంకా ముందు సంతానం, తర్వాత సంతాపం. ఏదో సభ పెడితే మీటింగ్ ఫాలోడ్ బై డిన్నర్ అంటారు. అలాగే సంతానం ఫాలోడ్ బై సంతాపం. వాడు ఆరోగ్యంగా లేడైన బాధ, వాడికి చదువు రాలేదన్న బాధ, వాడికి ర్యాంకు రాలేదన్న బాధ, వాడికి ఎంసెట్ రాలేదన్న బాధ, వాడికి మళ్ళీ వాడికి సీట్ వస్తే ఉద్యోగం రాలేదన్న బాధ, వాడికి ఉద్యోగం వస్తే ప్యాకేజీ తక్కువన్న బాధ, ప్యాకేజీ కూడా బాగుంటే పెళ్ళి అవ్వలేదన్న బాధ, పెళ్ళి కూడా అయితే మళ్ళీ కోడలు నీళ్ళు వేసుకోలేదన్న బాధ. అసలు ఈ అత్తగారు నీళ్ళు వేసుకోకుండా ఉంటే ఈ గొడవ ఉండేది కాదు. నా బాణాల దెబ్బలకి తట్టుకోలేక అర్జునుడి చేత యుద్ధం చేస్తున్న శ్రీకృష్ణుడికి నమస్కారం. ఇది నమస్కారమా తిరస్కారమా? ఇది కనిపించని అహం అంటే భీష్ముడిలో ఉందంటే మనలో ఎంత ఉందో ఆలోచించుకోండి. ఆ మాట మన నోటమాట రాకూడదు, మనస్సులో ఉండకూడదు. ఎంత సత్కారం చేసినా సరే, ఎంత వైభవంగా ఏది చేసినా సరే, పైకి మాత్రం అనేస్తాం మనం. అంతా భగవంతుడు దయండి, మాదేం లేదండి అంటాం మనం. లోపల మాత్రం ఎంత చేసాం, ఏమైంది అంటాం. అయిపోయింది ఇక్కడ. పైకి ఎవడో మెచ్చుకోవడం కోసం భగవంతుడు దయ అంటాం. లోపల ఇంట్లోకి వచ్చేసరికి మాత్రం చాలా కష్టపడ్డారు, మనకేం వచ్చింది ఇక్కడ అంటే నిజమే అంట. అంతే. ఇంకేం ఏమిటి రావాలని చేసావు? ఏదో రావడం కోసం చేసావు అన్నమాట. చేయడంలో నీకు ఆనందం లేదు. నా బాణాల దెబ్బలకు తట్టుకోలేక ఇబ్బంది పడిపోతూ అర్జునుడి చేత పోరాటం చేయిస్తున్న కృష్ణుడికి నమస్కారం అంటే ఇది నమస్కారమా తిరస్కారమా? అది మనిషిలో భీష్ముడంతటి వాడిలో 257 సంవత్సరాలు బ్రహ్మచర్యాన్ని పాటించి బతికి మహాతపస్వి అయిన భీష్ముల్లో ఇంకా కించిన్ మాత్రం అంగుళంలో 6వ వంతు అహం ఉండిపోయింది అక్కడ. అందుకే భగవంతుడు దొరకడు, మోక్షం రాదు. కింద పద్యంలో కూడా అంటున్నాడు, ఆయన తక్కువ కూడా కాదు. మద్విశిఖ వృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కు నాకు, నా బాణాల దెబ్బలకి తట్టుకోలేక నా మీద చక్రాయుధాన్ని ధరించాడే నన్ను చంపడం కోసం. కరికి లంఘించు సింగంబు కరణి నేడు భీష్ముని చంపుదు నిన్నుగాతు విడువు మర్జున అనుచు మద్విశిఖ వృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కు నాకు. ఏనుగున సింహం చీల్చి చంపినట్టుగా ఇవాళ భీష్ముడి సంగతి తెలుస్తా అని శ్రీకృష్ణుడు శాంతమయమూర్తి, ప్రేమమయమూర్తి అన్నవాడు కూడా క్రోధమయమూర్తి నా కోసం వచ్చేసాడే. అటువంటి శ్రీకృష్ణుడిని శరణ పెడుతున్నా. అంటే నా వల్ల కోపం వచ్చింది, నా వల్ల దెబ్బ తిన్నాడు, నా వల్ల ఎంత వచ్చిందని ఉందా లేదా? ఈ నా వల్ల పోతే కానీ ఎవడి వల్ల కాదు మోక్షం. ఆ పద్యాలు విన్నటువంటి కృష్ణుడు మన వాడికి ఇంకొంచెం కోచింగ్ అవసరం రా అబ్బాయి, ఎంసెట్ లాంగ్ టర్మ్ అయింది, షార్ట్ టర్మ్ అయింది, కానీ కొంచెం 15 రోజులు క్రాష్ కోర్స్ కూడా ఇవ్వాలి, లాభం లేదని. అందుకే పాండవులతో సహా ఆయన చూడడానికి వచ్చినప్పుడు అందరిలోకి ఉత్తముడైనటువంటి దేవుడు ఎవరు, ఆ దేవుడు యొక్క నామాలు ఎలా ఉంటాయని ధర్మరాజు అడిగితే భీష్ముడు అన్నాడు, ఎదురుగా ఉన్న కృష్ణుడిని పెట్టుకుని ఇంకా మళ్ళీ మాట్లాడతావేమిటయ్యా అర్థం లేకుండా ధర్మరాజు, నీ పక్కన ఉండబట్టి బావమరిది అనుకుంటున్నావు కానీ భగవంతుడు అనుకోవట్లేదే నువ్వు, నీ కర్మది. ఎదురుగా ఉన్నవాడయ్యా, దేవతలంతా ప్రార్థించేటువంటి దేవుడు నీ ఇంట్లో చెలియై మేనమరందియై సకుడునై జలజాదాసన ముఖ్య దైవత మన సంలగ్న కోటీర పంక్తులకెవ్వ అని పదబ్జపీఠి కడు నిగ్గులు కూర్చు.
బ్రహ్మాది దేవతలందరూ ఎవరి పాదపద్మాలు సేవిస్తూ ఉంటారో అటువంటి భగవంతుడు నీ ఇంట్లో చెలి అయి మేనమరంది అయి నీ చెలికాడై బావమరదై మేనమామ కొడుకై నీ దగ్గర ఉంటే నీకు కనపడడం లేదా ఆయన దేవుడి కింద? నువ్వు ఏ జన్మలో ఎంత పుణ్యం చేసేవో లేకపోతే నీకు బావమరది కింద పుట్టడం ఏంటి? అటువంటి భగవంతుడిని ఎదురుగా పెట్టుకుని ఇంకా ఎవరు గొప్ప భగవంతుడు, ఎవరు నామాలు చెప్పంటావా ఎదురుగా ఆయన ఉంటే అని శ్రీకృష్ణ చూశావా ధర్మరాజు ఎలా మాట్లాడుతున్నాడో నువ్వే చెప్పు అన్నాడు. నేను చెప్పనయ్యా నువ్వు చెప్పమన్నాడు ఆయన. అదేముడు స్వామి నీ మహిమ నీ ఎదురుగా నేను చెప్పడం ఏమిటంటే నువ్వే చెప్పాలి అన్నాడు. రెండు ఎందుకు పైగా అంటూ శ్రీకృష్ణుడు ఒక మాట అంటాడు, నేను చెప్పడం ఏముందయ్యా, నేను చెబితే శ్రీకృష్ణుడు చెప్పారు అంటారు, నేను చెప్పిన భగవద్గీత ఇప్పటికే ఉంది కదా, అంచేత నాకు రావాల్సిన పేరేమీ లేదయ్యా, నాకు వచ్చేదేదో వచ్చింది, ఇంకా నేను నా అనవాప్తం అవాప్తవ్యం వర్తయేవచ్చ కర్మని, నాకు రావాల్సిందంటూ ఏం లేదు, నేను పొందాలనుకున్నది లేదు కాబట్టి పొందలేకపోయింది లేదు, పొందాలనుకున్నదే లేనప్పుడు పొందలేకపోయింది ఏముంటుందండి? కోరిక లేని వాడికి ఏముంటుంది? ఏమి ఇచ్చినా ఒకటే, ఏమి ఇవ్వకపోయినా ఒకటే. వాడు ఏదైనా ఆశిస్తే మనం ఇచ్చింది తీసుకుంటాడు, లేదా సరిపోలేదంటాడు, సరిపోయిందంటాడు, ఎక్కువ ఇచ్చామంటాడు. అసలు ఆశించిన వాడికి మీరు ఏమిస్తారు? ఏమిస్తే మాత్రం వాడు ఉంచుకుంటాడు, ఇంకోళ్ళకి బట్టికెళ్ళి ఇచ్చేస్తాడు, అయిపోయింది అని, లేకపోతే అక్కడే వదిలేస్తాడు. శ్రీకృష్ణుడు అటువంటి వాడు. అందుకని నాకు వచ్చే పేరు వచ్చిందే, కొత్తగా దేవుడికి పేరు వచ్చే దేవుడిని నువ్వే అంటున్నావు కదా, అంచేత నా పేరు మీద మళ్ళీ భగవద్గీత ఉన్నట్టుగా విష్ణు సహస్రం కూడా ఉండడం నాకు ఇష్టం లేదయ్యా. నీ వంటి వాడు చెబితే భీష్మోవాచ భీష్మోవాచ అని 10 సార్లు వస్తుందయ్యా విష్ణు సహస్రంలో. ఆ రకంగా నీ పేరు చిరస్థాయిగా నిలబడుతుంది భీష్మ పితామహ, నువ్వు చెప్పమన్నాడు. అది పైకి చెప్పిన మాట. అంతర్గతంగా ఉద్దేశం ఏమిటి అంటే ఈ నామాలన్నీ వరుసగా భగవంతుల్లోనే మనస్సును చేర్చి ఆత్మస్థితిలో ఉండి చెబితే అప్పుడు ఈయనకి సంపూర్ణంగా నేను అనే భావన పోతుంది. మనం కూడా ఈ 3 రోజుల్లో వీలైనంత వరకు ఆ నేను నాది అనే భావాలు, అహంకారం మమకారం ఏదైనా సరే కాస్త తగ్గించుకునే ప్రయత్నం చేద్దాం. పూర్తిగా తెంచేసుకోవడం అనేది అసాధ్యం, కానీ తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎంతవరకు కుటుంబం పోయేసరికి ఇంకా బతకని బిడ్డ భార్యడని పోయేసరికి అది గొప్పదైపోతుంది, పోయేసరికి అది గొప్పదైపోతుందండి. మనకి అంత గొడవ పెట్టాలి, దానికి అవసరం తెలుసుకుంటాం ఇంటికి వెళ్ళాక. దాని గురించి అంత కంగారు పడిపోతే ఏమన్నట్టు, మనకు ఊరికే బీపీ రక్తపోటు వచ్చేస్తుంది, గుండెపోటు వచ్చేస్తుంది, ఉంగరం దొరకదు. ఇక దొరికిన ఉంగరం చూడ అంటావు, వెంటనే గుండెపోటు వస్తుంది, ఆనందంలో పోతావు, ఉంగరం దొరికింది నువ్వు లేవు. మరి ఉపనిషత్తులన్నీ వింటాం, ఉంగరం కోసం ఏడుస్తాం, ఇంకెందుకు బతుకు ఇక్కడ? ఇదే మమకారం అంటే. ఇక అక్కడి నుంచి అంత ఇంట్లో చిన్నవాళ్ళని అవమానించి, పెద్దవాళ్ళని అవమానించి, కట్టుకున్న వాళ్ళని కూడా అవమానిస్తాం అవసరమైతే. అంత అవసరమా ఉంగరం గురించి? అది ఎంత ఖరీదైనా కానీ ఏదైనా కానీ దాన్ని వదలమే, మనం పెట్టు కూర్చుంటాం ఇక్కడ. అదే నేర్చుకోవడం అంటే. మనం ఎలా వదులుకుంటే మనదే వదులుకుంటే మనదే ఎలా వదులుకుంటాం, మనదే వదులుకోమని చెబుతున్నాడు. దానికోసం మొట్టమొదట్లోనే విశ్వం విష్ణుర్వ షట్కారో భూతభం యభవత్ ప్రభు భూతకృత్ భూతభృద్భావో భూతాత్మ భూతభావనక అని మొదటి శ్లోకంలోనే ఈ నామాలు చెప్పారు. ఆ విశ్వం విష్ణువు ఏమిటో చూద్దాం. విశ్వస్మై నమః విష్ణవే నమః అని ఉంటాయి. ఈ 2 అర్థమైతే మిగిలిన 998 అర్థమైనట్టే. ఎందుకంటే వ్యాస మహర్షి ఈ 2 చెబితే చాలు, భీష్ముడు ఈ 2 చెబితే చాలు. విశ్వం విష్ణువు అంటే విశ్వం అంతా విష్ణువు, ఇంక నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏం లేదు ఇంకా. అంతే, ఆ మనసులో ఆ భావంతో ఉంటే చాలు. కానీ అర్థం కాదు, చాలా కష్టం. అందుకే మిగిలిన 998 నామాలు ఈ 2 నామాలకి వ్యాఖ్యానపూర్వకంగా రాశాడు. ఇంకా వాస్తవం చెప్పాలంటే వ్యాసుడు భారత భాగవతాలు 2 కూడా భగవద్గీతకి విష్ణు సహస్రానికి వ్యాఖ్యానాలే. ఉదాహరణలు అందులోనే దొరుకుతాయి. విశ్వం విష్ణువు అంటే విశ్వమంతా విష్ణువే, దాని తాత్పర్యం అది. వషట్కార అంటే నమస్కారం. యజ్ఞంలో అయితే వషట్కారం అంటారు, మామూలుగా నమస్కారం అంటారు. యజ్ఞంలో మంత్రపూర్వకంగా సమర్పించి వషట్కారం అంటారు. వౌషటు వషటు ఇలాంటి మాటలు ఉంటాయి అందులో. అస్త్రాయ భట్ అంటూ అవి ఈ వషట్ వౌషట్ భట్ అనేటువంటివి ఎలాంటివి అంటే బీజాక్షరాలు అంటారు వాటి. అవి మన ఈమెయిల్ పాస్వర్డ్ లాంటివి. అది అర్థమైతే ఇది అర్థం. ఈమెయిల్ పాస్వర్డ్ మనం వాడేటప్పుడు ఏదో గరికపాటి నరసింహరావు గారు ఈమెయిల్ అంటారు, మీ గురికి ఐడి తెలుసు, పాస్వర్డ్ నాకు తెలుసు. అది తెలిస్తే కొంపలు అంటుకుపోవు. ప్రతివాడు నా దాంట్లో నుంచి పంపేస్తాడు. ఇంకా ఎవడో ఉగ్రవాది పంపకైనా నన్ను తీసుకెళ్ళి లోపల చేస్తాడు, నీకు ఏదో సంబంధం ఉంది. అసలు మన మాటలే ఉగ్రంగా ఉంటాయి, అదో గొడవ. పాస్వర్డ్ నేను చెప్పను కదా, అదేదో 1 3 4 2 డాట్లు 1 కామా 1 సెమికోలన్ అనుకోండి.
ఆ 1, 2, 3 అన్నదాన్ని కొట్టకుండా ముందు 2, 3 కొడితే రాదుగా. 2 డాట్లు అంటే 2 డాట్లు కొట్టాల్సిందే. 2 ఎందుకు 1 అంటే రాదు. సెమికోలన్ అంటే సెమికోలనే ఉండాలి. పైన చుక్క లేకపోయినా కింద కామా లేకపోయినా రాదు. ఈమెయిల్ పాస్వర్డ్ విషయంలో ప్రతి అక్షరం, ప్రతి చుక్క, ప్రతి సింబల్, ప్రతి సంకేతం ఎంత ముఖ్యమో ఈ బీజాక్షరాలు అంతే ముఖ్యం. అందుకే అందరికీ చెప్పరు వాటిని. దయచేసి మరోలా అనుకోకండి. అదేదో కొందరిని అడగదొక్కారు, పైకి దొక్కారు, ఏదో మాటలన్నీ పుట్టించడం మనం ఎక్కడ. అన్నీ అందరికీ చెప్పే విషయాలు కావు. ఆటం బాంబు రహస్యాలు ఆటం బాంబు 6వ తరగతి పిల్లాడు చేతిలో పెట్టామనుకో, 6 నెలల పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చి హెడ్ మాస్టర్ మీద వేసేస్తాడు. ఆటం బాంబు వినియోగించే విధానం అదే. లోకంలో ఆధ్యాత్మికమైన శక్తుల విషయంలో, మంత్రశక్తుల విషయంలో కొందరు 6వ తరగతి పిల్లలతోనే సమానం. 60 ఏళ్ళు ఉన్నా సరే దానికి ఆహారం సహా సమస్త నిష్టలు అవసరమే. అవి ఉంటేనే పనిచేస్తాయి. అందుకే కొందరికి అప్పగించారు ఆ బాధ్యత. బాబు మీరు ఏదో చూసుకోండి గొడవ అన్నారు. వాళ్ళే నానాయాతన పడుతున్నారు దానికోసం, అర్థమై చావక. ఇక మొత్తం అందరూ పోగొడిపోవలసిన అవసరం ఏం లేదు అక్కడ. ఈ వషట్ లాంటివన్నీ అంతే. మీరు యజ్ఞం జరుగుతున్నప్పుడు ఎప్పుడైనా అక్కడ కూర్చొని చూస్తే ఓషటు, వషటు, షటు, ఫటు ఇలాంటి మాటలు వినపడతాయి. అవన్నీ అగ్నిలోక ద్వారం, సూర్యలోక ద్వారం, చంద్రలోక ద్వారం తెలుసుకునేటువంటి పాస్వర్డ్. అది పలకవలసిన వాడు పూర్తి నిష్ఠతో, భౌతిక నిష్ఠ సరిపోదు, మానసిక నిష్ఠ కూడా ఉండాలి. నిష్కల్మషమైన మనస్సుతో మంత్రం చదివితే తప్ప పనిచేయదు. బ్రాహ్మణ చదివినంత మాత్రాన్ని పనిచేస్తున్నాను కొద్ది పొరపాటు. బ్రాహ్మణులకు కూడా హక్కు లేదు. నిష్కల్మషమైన మనస్సు ఉంటేనే ఉంది అక్కడ. అది ఉందో లేదో వాడు చూసుకోవాల్సిందే. కేవలం నేను బ్రాహ్మణ్ణి, స్నానం చేశా, బడి కట్టుకుని అవన్నీ కుదరవు. నీ మనస్సు ఎలా ఉంది? దేవతల ద్వారాలు తెలుసుకోవాలంటే మనస్సు బాగుండవలసింది. ఎందుకంటే దేవతలు తేజోరూపులు. తేజోరూపాలు మనస్సులో కనపడతాయి. స్వప్నం కళ, తైజసాత్మిక, స్వపంతి తైజసాత్మిక అంటారు లలితా సహస్రంలో. దేవతలు తేజోరూపులు. మనకి మళ్ళీ చొక్కా లాగులు వేసుకుని రారు ఇక్కడ. తేజో రూపంలో ఉంటారు వాళ్ళు. తేజో రూపంలో ఉండేవాళ్ళు ఏ రూపమైనా ధరిస్తారు. మీరు అగ్ని వెలుగుతుంటే మామూలు దీపం కాదు, ఏదైనా మంట మండుతుంటే చూడండి, గాలికి రకరకాల వయ్యారాలు పోతుంది, అనేక రకాల రూపాలు మీకు కనిపిస్తాయి. అందులో తేజస్సు ఏ రూపమైనా ధరిస్తుంది. దేవతలు తేజో రూపుడు. వాళ్ళ శరీరమే మంత్రమయ్యే శరీరం. దాన్ని సూక్ష్మ శరీరం అంటారు. మనకి మళ్ళీ స్థూలకాయాలు ఉండవు. స్థూలకాయాలు ఉంటే వాడికి ఒబేసిటీ వచ్చి జిమ్ సెంటర్కి పోతాడు. అంచేత దేవతలు బలకాలి అంటే ఈ మనస్సు ద్వారా చేయాలి జపం. ఆ మనస్సు నిష్కల్మషంగా లేకపోతే జపం ఏంటంటే అర్థం లేకుండా. అంచేత ఎంత బ్రాహ్మణుడైనా, ఎంత వేద పండితుడైనా మనస్సు నిష్కల్మషం కావాల్సింది. ఆయనకి మళ్ళీ పక్క బ్రాహ్మణుడి మీద వీడు సొంటికాయగాడు ఒకడు నా పక్కన వచ్చి కూర్చున్నాడు ఇక్కడ అని అన్నాడు అంటే వీడి మంత్రం పని. ఎందుకంటే వీడి మనస్సులో రాగద్వేషాలు ఉన్నాయి. ఇప్పుడు ఎవరు పనికొస్తారో ఎవరు పనికిరారో మీరే తెలుసుకోండి, నాకు అనవసరం. అందుకే నేను తరచు మనస్సు బుద్ధి దాని మీద పెట్టండి అని చెబుతా. నేను దాని మీదే పెడతా, అనుమానం ఇలా. నాకు ఎక్కడో వసతి ఇచ్చారు. పొద్దున్నుంచి నన్ను కలవడానికి 25 మంది ప్రయత్నం చేశారు. నేను తప్పనిసరి తోసుకొచ్చిన వాళ్ళని 2 చూశాను. అంత మిగిలిన నేను ఒప్పుకోలేదు. ఎందుకంటే మొత్తం 25 మందికి అవకాశం ఇచ్చామనుకోండి, అక్కడ మొత్తం దేశంలో ఉండే పళ్ళన్నీ అక్కడే ఉంటే నా బతుకు పాడైపోతుంది. ఒక్కొక్కడు 1 గంట తింటాడు కూర్చుని బుర్ర. అలాగే వీడికంటే ముందు వీడి సెల్ ఫోన్ తింటుంది. అది వస్తూ ఉంటుంది, అది ఆపడం. ఇవన్నీ నాకు బట్టే. ఇంక విష్ణు సహస్రం ఎందుకు ఉంటుంది? ఇంకా సెల్ ఫోన్ సహస్రమే ఉంటుంది అక్కడ. మన మనస్సులో అహంకారం ఉంటుంది, సాత్విక అహంకారం కూడా ఉంటుంది. మంచివాళ్ళమే, కానీ నా అంత మంచివాళ్ళు లేరు అది ఉంటుంది. నా అంత మంచివాళ్ళు లేరు, నన్ను అందరూ మంచివాళ్ళు అంటూ ఉంటారు. ఇంత అహంకారం ఏది చెప్పడం అంటే, ఎవరైనా ఒకళ్ళు అనకపోతే ఆవిడ కోపం వచ్చేస్తుంది వెంటనే. ఇంకా అలాగే బలిచక్రవర్తికి అహంకారం ఉంటే దాన్ని పోగొట్టడం కోసం వామనుడు ఏమయ్యాడు? త్రివిక్రముడయ్యాడు. ఆ త్రివిక్రముడై ఆయన అందించిన సారాంశం ఏమిటండి? వామనక త్రివిక్రమక. వామనుడు అంటే 3 అడుగులు నేలగడం కాదమ్మా, మనిషి కూడా 3 అడుగులే ఉన్నాడు, ఇంతెత్తే ఉన్నాడు. సరిగ్గా దాని ఉద్దేశం ఏమిటండి? ఆయనే చెబుతాడు స్పష్టంగా, ఒంటివాడ నాకు 2 అడుగుల మేర చాలు, సొమ్ము మేర వల్ల కొర్కెదీర బ్రహ్మకు కటి ముట్టెద దాన కుతుక సాంద్ర దానవేంద్ర. నేను ఒక్క చిన్న కుర్రాండయ్యా, నాకు ఏదో ధరణీఖండం అంటావు, ఏనుగులు అంటావు, గుర్రాలు అంటావు, గాడిదలు అంటావు, నాకెందుకయ్యా అవన్నీ పని లేక 3 అడుగుల నేల ఇవయ్యా చాలన్నాడు. ఎందుకని? 3 అడుగుల నేల సరిగ్గా మీరు కొలిచి చూసుకోండి. మీ ఇంట్లో మీరు పూజకి కానీ, జపానికి కానీ, పారాయణకి కానీ, ధ్యానానికి కానీ కూర్చున్నప్పుడు సరిగ్గా మీ చుట్టూ ఉన్న నేల మీరు కొలిచి చూసుకోండి. 3 అడుగులే ఉంటుంది. 2 అడుగులు తక్కువ, 4 అడుగులు ఎక్కువ.
ఆ 3 అడుగుల నేలలో మనం కూర్చుని సరిగ్గా స్తోత్రం చదివితే, సరిగ్గా పారాయణ చేస్తే, సరిగ్గా జపం చేస్తే, సరిగ్గా ధ్యానం చేస్తే గుహాయాం అంతర్గుహలో హృదయంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి దర్శనం అవుతుంది, ఆత్మ సాక్షాత్కారం. అందుకు 3 అడుగుల నేల చాలు. అప్పుడు విశ్వమంతా మన దగ్గరే ఉంటుంది. విశ్వమూర్తిర్ మహామూర్తిర్ దీప్తమూర్తిర్ అమూర్తిమాన్ అనేకమూర్తిరవ్యక్త శతమూర్తి శతాననక. భగవంతుడు ఎక్కడో ఉన్నాడు అనుకుని ఓ క్షేత్రాలు తీర్థాలు తిరుగుతూ ఉంటామే, ఏదో ఓపుకుంటే తిరగచ్చు, కానీ తిరగలేని వాళ్ళు బాధపడక్కర్లేదు. ఎక్కడున్నాడో చాలా స్పష్టంగా వామన చరిత్రలో చెబుతాడు ఆయన. కోర్కెదీర బ్రహ్మకు కటి ముట్టెదా, నువ్వు నాకు 3 అడుగుల నేల ఇస్తే నేను అక్కడే కూర్చుని ధ్యానం చేసి సాధన చేసి బ్రహ్మ పిలక పట్టుకుంటా. బ్రహ్మ పిలక అంటే ఏమిటి? బ్రహ్మదేవుడు ఎక్కడున్నాడు? 14 లోకాల్లో సత్యలోకం పైన ఉంటుంది. సత్యలోకంలో బ్రహ్మదేవుడు ఉంటాడు. ఈ మాట ఏమో పాతాళ లోకంలో జరిగింది. పాతాళ లోకానికి సత్యలోకానికి మధ్యలో 12 లోకాలు ఉన్నాయి. ఇది అది కలిపితే 14 లోకాలు. అంటే విష్ణుమూర్తి ఏం చెబుతున్నాడు? ఇక్కడ ఉన్న చోట నిలబడి అవసరమైతే బ్రహ్మదేవుడు పిలకని నేను పట్టుకోగలనయ్యా అన్నాడు. అంటే అర్థం ఏమిటి? మనం ఉన్న చోటే ఉండి ఇంట్లోనే కూర్చుని మన పూజా మందిరంలోనే కాస్త శుభ్రమైన చోట కూర్చుని ఎవరు ఇబ్బంది పెట్టకుండా ఈ యథవ సెల్ ఫోన్ అవతల బారేసి ఎవరిని కాసేపు రావద్దని చెప్పి ఒక రోజుకో పావు గంట అరగంట కేటాయించుకొని మన హృదయంలో ఉండే ఆత్మ మీద దృష్టి పెట్టాలండి. ఆలోచన ఆగిపోవాలి. ఆలోచన ఆగిపోతే భగవంతుడు దొరికినట్టే, అంతకంటే అదృష్టం లేదు. నాకే అది కాలేదు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలేను ఆ విషయం మీద. నేను చేస్తున్నది సాధనే. నేను తరచు ఏకాంతం ఎందుకు కోరుకుంటాడు అంటే ఈ సాధన కోసం. ఇంత తప్పించినందుకు, ఇంత చెప్పినందుకు, ఇన్ని పద్యాలు అలనేందుకైనా అమ్మవారి కరుణించి నాకు సాక్షాత్కరిస్తుందేమో ఏకాంతాన్ని కోరుకుంటా. అంతకుమించి ఎవరి మీద ద్వేషం నాకు లేదు. పాదాభివందనాలు పారితోషికాలు ఇస్తే నా సొమ్మేం పోయిందమ్మా, పట్టుకెడతాను, పెళ్ళాం బిడ్డలకు ఇచ్చుకుంటాను, వాళ్ళు ఇంకా నన్ను ఎక్కువ గౌరవిస్తారు. కానీ ఎంతకాలం ఇది? ఎంతకాలం? మీకు అందరికీ చెబుతున్నది మేము అందుకోద్దా? మేము ఇలాగే ఉండిపోతామా చెప్పేవాళ్ళ కింద? మేము అందుకోకుండా మీకు చెప్పడమే తప్పే అసలు. అందుకని నేను ఇంట్లో కానీ ఎక్కడికి వచ్చినా కానీ ఏకాంతాన్ని ఎందుకు కోరుకుంటా? ఇంటికి ఎవరన్నా వస్తానన్నా కూడా వద్దమ్మా, కేవలం దర్శనం కోసం రావద్దు, ఏదైనా పని ఉంటే చెప్పమంటాను. అబ్బే ఓసారి మిమ్మల్ని చూడాలని టీవీలో చూడమ్మా అని చెబుతాను. లేదు ఏదైనా సభలో ఇలా జరిగింది చూడండి, ఇంతకంటే చూసేదే ఉంది, మీద పడితే ఏమైనా చూస్తారా వచ్చి? అంటే ఆ కాంక్ష వదిలేయాలి మనం. ఇంక ఊరికి ఆ గౌరవాలు పెద్ద విషయాలు కదండి. మీరు 10 మంది మా ఇంటికి వచ్చిన దగ్గర నుంచి, మేము 10 మంది ఇళ్ళకెళ్ళే దగ్గర నుంచి మొత్తం సమయం అంతా పోయింది. మీరు ఆలోచించండి, దీనికే సరిపోయింది. ఇంకా ఎప్పటికీ దొరకదు. కానీ నాకు వామన చరిత్ర చదివినప్పుడు అలా గుర్తొచ్చినప్పుడు నా బాధ ఏమిటంటే, మనం 100 సార్లు చెబుతున్నామో ఇప్పటికీ ఓ చోట 3 గంటల సేపు కూర్చొని మనం చేయలేకపోతున్నాం. మనకు చెప్పే అర్హతుందా? సరిగ్గా శ్వేతాశ్వత రూపనిషత్తులో చెబుతారు, కఠోపనిషత్తులో చెబుతారు భగవంతుడు ఎక్కడున్నాడు అంటే అంగుష్టమాత్ర పురుషక సదా జనానాం హృదయే సన్నివిష్టక తం స్వాశరీరాత్ ప్రవృహేత్ ముంజాది వేషీకాం ధైర్యేణ అంటారు. అంగుష్టమాత్ర పురుషక, బొటన వేలంత ఆకారంలో ఈ దేహంలో క్షేత్రజ్ఞుడు, కూటస్థుడు, సాక్షి, ఈశ్వరుడు అని దేవుడు ఉన్నాడు నీ హృదయంలో. మన హృదయంలో, అన్ని జీవుల హృదయాల్లో ఉన్నాడు. కప్పలు తేళ్ళు పట్టుకోలేవు, మనుషులు పట్టుకోగలరు. మానవ జన్మ గొప్పదంటే ఉద్దేశం అది. మనం సాధన చేస్తే దొరుకుతాడు, వాటికి దొరకడు. అవి ఇంకో జన్మ ఎత్తాల్సిందే. ఇప్పుడు సాధన విధానం తెలియదు, మనకు తెలుసు. కాబట్టి మనం దానికోసం సమయం కేటాయించాలి. సదా జనానాం హృదయే సన్నివిష్టక, అన్ని జీవుల హృదయాల్లోనూ ఉన్నాడు. త్వం స్వాశరీరాత్ ప్రవృహేత్, అతన్ని నీ సొంత శరీరం నుంచి వేరు చేయన్నాడు ఆత్మని. ప్రవృహేత్ అంటే వేరు చేయడు. ఎలాగట? ముంజాది వేషీకాం ధైర్యేణ. బ్రాహ్మణులు మన ఇంటికి వచ్చినప్పుడు ఈ శుభకార్యాల్లోనూ అశుభకార్యాల్లోనూ కూడా సందర్భాల్లో దర్భగడ్డి వాడతారు. ఆ దర్భగడ్డిని వాళ్ళు ఏం చేస్తారంటే ఈయన తీసేస్తారు. అరిటాకులు కూడా చూడండి, ఒక్కోసారి కింద ఈయనే బాగా లావుగా ఉంటే తినడానికి అడ్డంగా ఉంటుంది, ఎత్తుగా అది. అందుకని ఇలా తీసి వెనకాల నుంచి ఈయన తీస్తారు. అరిటాకు ఈయన తీయడం తేలిక, ఎందుకంటే లావుగా ఉంటుంది. కానీ దర్భగడ్డి ఈయన తీయడం చాలా కష్టం. కానీ బ్రాహ్మణులు, పురోహితులు వాళ్ళకెంత అభ్యాసము అంటే ఇలా పట్టుకుని 2 రొబ్బలు ఇలా పట్టుకుని చక్కగా రొబ్బలు పాడవకుండా ఈయన తీసేస్తారండి. వాళ్ళకి ఆ అభ్యాసం. అలాగా వ్రతాలు పూజలు మొదలైన వాటిలో దర్భగడ్డిని పట్టుకుని 2 రెబ్బలు 2 రెమ్మలు అలాగే ఉంచి మధ్యలో ఈయన లాగినట్టుగా నీ మనస్సుని, బుద్ధిని, శరీరాన్ని, అంతఃకరణాన్ని, అహంకారాన్ని అన్నిటినీ అలా అట్టిపెట్టి ఆత్మ అనేదాన్ని లాగవయ్యా. నీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే ఆ ప్రయత్నం చేయవయ్యా, దేవుడు దొరుకుతాడని చెప్పి.
అది మేము చెబితే వచ్చేది కాదు, మేమెవరమో చేసి మీ నెత్తి మీద చేయబట్టినంత మాత్రం రాదు, అది కూడా అజ్ఞానమే. మనం చేస్తేనే వస్తుంది, అది ఎవరి మటుకు వారకే. అది ఎవరికైనా చేయబట్టి ఒకవేళ మాకు శక్తి ఉండి మా బోటు గురువులు ఎవరో పోనీ స్వామీజీలు ఎవరైనా సరే ఆ తపశ్శక్తి ధారపోసారంటే వాడి దగ్గర ఉండదు, ఇంకా అనుమానం ఏం లేదు. అది శక్తి అంటే పవర్ ఇది ట్రాన్స్ఫరబుల్. విద్యుత్ అమ్ముకోవట్లేదా, కొనుక్కోవట్లేదా? శక్తి ట్రాన్స్ఫరబుల్ అండి. నీకు ఇచ్చానంటే నాకు ఉండదమ్మా, అది నీకోసం ధారపోసేయమంటావా? నేను నాశనం అవ్వాలా? ఎలా ఇస్తాం? ఎందుకు ఇస్తారు? ఇవ్వకూడదు, అది ఇచ్చేది కదా. మీరు ఎవరి మటుకు వారు సాధన చేసుకోవలసింది. అందుకని ముంజాది వేషీకాం ధైర్యేణ, దాన్ని ఎలా చేయగలమంటే ధైర్యేణ అంటే ధీరత్వం. ధీరత్వం అంటే ఏదో వీరత్వం పరాక్రమం కాదు, అక్కడ దేనికి చలించకుండా ఉండడం. ఎంత డబ్బు రాని, ఎన్ని రకాల ప్రలోభాలు ఎవరు పెట్టని, పదవులు పీఠాలు, ఎన్ని రకాల ఆఫర్లు అంటారే అవకాశాలు ఎన్ని రాని, చెలించకుండా నాకు అక్కర్లేదు. నేను వినాయక స్వామి సాక్షిగా చెబుతున్నా, 10 రోజుల క్రితం ప్రభుత్వంలో ఓ పెద్ద మనిషి నన్ను సభలో కలిసి, ప్రభుత్వంలో బాగా మంత్రి స్థానంలో ఉన్నాయన, అన్ని విధాల పలుకుబడులు ఉన్నాయన, మీకు ఏదో ఒకటి చేద్దామని ముఖ్యమంత్రి గారు నేను అనుకుంటున్నామండి, ఖచ్చితంగా మీకు ఈ బాధ్యత ఇస్తే అంగీకరిస్తారా అని నా చెవిలో వేశాడు. ఇది అయ్యాక చెప్తానని చెప్పాను నేను, ఎందుకంటే బుర్రపాడవకుండా. అయిపోయిన తర్వాత చెప్పేశాను, నేను స్వేచ్ఛగా ఉండడం మీకు ఇష్టం లేదా అని చెప్పాను, మొహమాటం లేకుండా నిర్ద్వంద్వంగా తిరస్కరించాను. నాకేం మొహమాటం లేదు. ఏదో అప్పగిస్తారండి, ఏం చేస్తాను దానికి? అక్కడ పరిస్థితులు ఏం లేవు, వాళ్ళు సొమ్ము ఏం పోయింది, ఎన్నికలు కదా ఇస్తూ ఉంటారు. ఇలాగే మనం తీసుకున్నాం అనుకోండి, ఇక నేను స్వేచ్ఛగా ప్రవచనం చెప్పే అవకాశం లేదు, ఇక వారి గురించి చెప్పాలి ఇక్కడ. లేదా ఎక్కడికో పెడితే ఈ పని మానేసి వెళ్ళామంటారు. ఇప్పుడు నా ప్రయాణాలు, నా ఆరోగ్యం అంతా నా పద్ధతులు నేను నిర్ణయించుకుంటున్నా. ప్రభుత్వం తరఫున ఇచ్చిన ఏదైనా బాధ్యత పదవు అంగీకరించామనుకోండి, నేను నిర్ణయించుకుంటుండమో వారు నిర్ణయిస్తాను. నేను స్పష్టంగానే అమ్మవారి సాక్షిగా, అయ్యా మీకు నా ఎందు అభిమానం ఉంది, అలా ఉండనియండి, అది అలాగే ఉండనియండి. నేను ఇప్పుడు చేస్తున్నాను కదా, భాష కోసం చేసేది నేను చేసి ప్రతిరోజు టీవీలో 23:30 గంటల్లో కలుద్దాం, అంతవరకు తెలుగు మాట్లాడదాం అని చెబుతున్నా. మాట్లాడేవాడికి అది సరిపోదా? ఇంకా ఊరూరికి తెలుగు అని జెండా పట్టుకోవాలి. నేను పట్టుకుంటే అయిపోతుందా? నా పని పాడవడం తప్ప. దేవుడి పేరు మీద, భాష పేరు మీద నేను చెబుతూనే ఉన్నానండి, అది చాలండి. నా స్వేచ్ఛను పాడు చేయకండి. ఆ పెద్ద మనిషి నిజంగా ఎంత సహృదయుడంటే, నాకు తెలుసండి మీ ప్రవృత్తి, నిజంగా మీరు చెప్పింది నిజం, అది పాడవుతుంది. ఏదో మాకు తాపత్రయం అండి, మీకు ఏదైనా చెయ్యాలని. ఈ మధ్య ఆయన కూడా అంటే నాకేదో అనిపించింది చెప్పాను, ఏమనుకోకండి, నన్ను ఇలా ఉండనియండి అన్నాను. ఎంత స్వేచ్ఛగా, ఇంతమంది జనం నా మాట కోసం ఇక్కడికి వచ్చారమ్మా, అంతకంటే పెద్ద పదవి ఉంటుందా? ప్రతిరోజు నాకు ఈ జనసాంగత్యం ఉంది, ఎంతమంది వింటున్నారు చాలు. ఇంతకంటే గర్వించడానికి ఇది చాలు, ఆనందించడానికి ఇది చాలు, ఇంతకంటే ఏం అక్కర్లేదు. ఇదే ధైర్యేణ అంటే అర్థం నేను చేసే మీకు చెబుతున్నా. మనకు అవసరం లేనివి మనకు అవసరం లేదు. ఎంత ప్రలోభ పెట్టినా, ఏం చేయని, ఏ రకంగా అనని మనకు అవసరం లేదు. మనకు ఉన్న డబ్బు చాలు, ఉన్న బంగారం చాలు, ఉన్న పొలం చాలు, అసలు ఉన్న శరీరం చాలు, ఇంకేం అక్కర్లేదు.